నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. బెంగాల్లో ఐపాక్ రిషిరాజ్ తీగ దొరికింది. ఏపీలో జగన్ టీం గుట్టు లీక్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. పశ్చిమ బెంగాల్లో ఐపాక్ నెట్వర్క్ ని కదిలిస్తే ఏపీలో గంటలు మోగుతున్నాయి. బెంగాల్ బొగ్గు కుంభకోణంలో ఐపాక్ సంస్థ డైరెక్టర్ ను ఈడీ అరెస్టు చేసింది. గతంలో ఏపీలో జగన్ కోసం పనిచేసిన ఐపాక్ మరో డైరెక్టర్ రిషిరాజ్ సింగ్ ను విచారణకు పిలిచారు. రిషిరాజ్ సింగ్ వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న సమయంలో ఐపాక్ ద్వారా వందల కోట్ల చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. బెంగాల్లో భారీ స్కామ్ వెలుగు చూడడంతో ఈ కుంభకోణం విచారణలో ఏపీలో ఐపాక్ చేసిన లావాదేవీలు ఈడీ ఫోకస్ లోకి వచ్చాయి. ఈ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన లెక్కలు చెప్పలేకపోతే ఐపాక్ ప్రతినిధులతో పాటు ఆ సొమ్ముని ట్రాన్స్ఫర్ చేసిన అప్పటి ప్రభుత్వంలోనే పెద్దలకు మనీ ల్యాండరింగ్ కేసు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఐపాక్ కేవలం రాజకీయ స్ట్రాటజీలు అందించే పనికి పరిమితం కాకుండా పరోక్షంగా ప్రభుత్వాన్ని శాసించిందనే టాకు వినిపిస్తుంది. వైసీపీ హయాంలో పెత్తనమంతా రిషిరాజ్ సింగ్దే. ఆ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పథకాలు, ప్రచారం, సోషల్ మీడియా నిర్వహణ, ఎన్నికల వ్యూహాల పేరుతో ఐపాక్ సంస్థకు భారీగా నిధులు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని అక్రమంగా మళ్లించి ఐపాక్ కు కట్టబెట్టారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో అప్పట్లో సంస్థ ఖాతాలోకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయా? అడ్రస్ లేని షెల్ కంపెనీలకు వందల కోట్లు కట్టబెట్టారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. లిక్కర్ స్కామ్ సొమ్ము కూడా ఐపాక్ ఖాతాల్లోకి మళ్లించారని అనుమానాలు ఉన్నాయి. రిషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ టీం ఏపీలో పనిచేసిన సమయంలో జరిగిన బ్యాంకు లావాదేవీలను అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది. వైసీపీ హయాంలో పార్టీ నిధులు కాకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఐపాక్ నిధులకు ఏ రూపంలోనైనా చెల్లించారా అనే విషయంపై కూపీ లాగుతున్న ఈడీ అక్రమాలను నిరూపించేందుకు సాక్ష్యాలను సేకరిస్తుంది. రిషిరాజ్ సింగ్ విచారణతో వైసీపీ పెద్దలు ఐపాక్ సంస్థతో కలిసి చేసిన అక్రమాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఐపాక్ డైరెక్టర్లు ఈడీ సామాన్లు జారీ చేయడం కేవలం ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో వైసీపీకి చెందిన మరికొందరు కీలక నేతలకు మనీ లాండరింగ్ కేసులో నోటీసులు అందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో అక్రమాలు చేసినందుకు ఐపాక్ డైరెక్టర్లు అరెస్ట్ అయితే ఏపీలో ప్రతిపక్ష నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.